అనకాపల్లి జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం కేసును ఛేదించిన పోలీసులు. అనకాపల్లి జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ధ్వంసం కేసును ఛేదించిన పోలీసులు. అనకాపల్లి జిల్లా పాయికరావుపేట పట్టణంలోని అంబేద్కర్ పార్క్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పాయికరావుపేట పోలీసులు. ఈ రోజు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. నిందితుల్లో ఒకరు మైనర్ కావడంతో జువైనల్ హోంకు తరలింపు. వివరాలు వెల్లడించిన నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, పాయికరావుపేట సిఐ అప్పన్నలు. కేసు దర్యాప్తును సకాలంలో ఛేదించిన పోలీస్ సిబ్బందిని అభినందించిన డీఎస్పీ శ్రీనివాసరావు. 1వ తేదీ ఈ నెల ఫిబ్రవరి 1వ తేదీన మన పాయికరావుపేట మండలం దుర్గానగర్లో గల అంబేద్కర్ గారి పార్క్ లో ఆవిడ జయలక్ష్మి అని చెప్పేసి ఆమె ఆ పార్క్ ని లాక్ చేసుకొని వెళ్ళిపోయారు. 5 o'clock వెళ్ళిపోయారు. తిరిగి 3వ తేదీన వచ్చి చూసుకునేసరికి లోపల అంబేద్కర్ గారి తాలూకా విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని ఇమీడియట్ గా ఆమె మన పాయికరావుపేట పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ రూపంగా లాక్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా ఈ విషయాన్ని మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ కుషన్ సిన్హా ఐపీఎస్ గారికి ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మన పాయికరావుపేట SHO అప్పన్న గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. టేకప్ చేసి సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేశారు. క్లూస్ టీమ్ తెప్పించి అక్కడంతా కూడా సైంటిఫిక్ గా అంతా ఎవిడెన్స్ అంతా కూడా సెక్యూర్ చేయడం జరిగింది. అలాగే అక్కడ సీన్ లో చెప్పులు ఒకటి సీజ్ చేయడం జరిగింది. అట్లాగే అక్కడ డంప్ కాల్స్ అన్ని కూడా టవర్ డంప్ అంతా తీయడం జరిగింది. టవర్ డంప్ తీసుకొని అనాలిసిస్ చేయడం జరిగింది. అట్లాగే సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. అయితే వాళ్ళు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ డంప్ కాల్స్ వెరిఫికేషన్ లో కొన్ని సస్పెక్టెడ్ నెంబర్స్ వచ్చినాయి. ఆ నెంబర్స్ అన్నిటినీ కూడా ట్రాక్ చేస్తూ అనాలిసిస్ చేసుకుంటూ వాళ్ళ తాలూకా CDR పెట్టి అనాలిసిస్ చేశారు. ఆ సందర్భంలో ఈ ఎవరైతే మన పాయికరావుపేటకు చెందిన ఒక జువెనల్ మరియు షేక్ మెహబూబ్ బషీర్ అని చెప్పేసి పాయికరావుపేట వీళ్ళు గాంజాకి అలవాటు పడి గంజాయి తాగడం, అక్కడికి వెళ్ళి ఆ పార్క్ లో త్రాగడం, ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం తెలియకుండా బిహేవ్ చేస్తుండేవారు. వాళ్ళు ఆ రోజున అంబేద్కర్ గారి విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. అది ఏంటంటే ఈ జువెనల్ ఎవరైతే ఉన్నారో ఆయనకి దుర్గా ప్రసాద్ అని చెప్పేసి ఆయనకి మధ్య వాళ్ళ ఫ్యామిలీకి మధ్య గొడవలు ఉన్నాయి. ఒకవేళ ఇదేదైనా చేస్తే ఆయన ఎక్కువగా అక్కడికి వెళ్ళి త్రాగుతుంటాడు కాబట్టి అక్కడ ఆ ఏరియాలో వాళ్ళు మూవ్ అవుతుంటారు. అక్కడే కాస్త మంది తాగడం చేస్తుంటారు. ఇది ఆయన మీదకి మళ్లించాలన్న ఉద్దేశంతో ఈయన చేశారు అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఈ రోజున వీరిద్దరినీ కూడా తాండవ జంక్షన్ లో అనుమానాస్పదంగా వాళ్ళు మూవ్ అవుతుండగా సిఐ గారు వారి సిబ్బంది వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్రాగేట్ చేయగా అందులోని ఒక వ్యక్తి తాలూకా వయసు 17 సంవత్సరాలు అవడంతో జూనల్ గా భావించడం జరిగింది. అలాగే రెండో వ్యక్తి షేక్ మహబూబ్ బాషర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు కోర్టులో రిమాండ్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇందులోనే ఫర్దర్ గా SC/ST చట్టాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నేను తీసుకోవడం జరుగుతుంది ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు. అట్లాగే ఈ కేసులో చాలా తక్కువ కాలంలో చాలా చక్కగా సైంటిఫిక్ ఎవిడెన్స్ ని వినియోగించుకొని కేసుని ఇన్వెస్టిగేషన్ చేసిన అప్పన్న గారికి మరియు సతీష్ అనే కానిస్టేబుల్, హోంగార్డ్ మదీనా గారిని వీళ్ళని అభినందిస్తున్నాము. ఎస్పీ గారికి కూడా ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఈ కేసు డిటెక్ట్ అయిందని చెప్పగానే సార్ కూడా అభినందిస్తూ రివార్డ్ రోల్ కూడా పెట్టమని చెప్పారు. ఇమీడియట్ గా రివార్డ్ రోల్ కూడా వీళ్ళకి పంపించడం జరుగుతుంది. నేను కూడా ఈ కేసుని ఇమీడియట్ గా డిటెక్ట్ చేసినందుకు గాను సిఐ గారిని, సిఐ తాలూకా సిబ్బంది సతీష్ మరియు మదీనా గారిని కూడా అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ అండి. ధ్వంసం చేయడానికి గల కారణం ఏంటండి? అసలు మోటివ్ ఏంటి? అంటే